మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ తరపున నా తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు రాక్. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారని నాకు అర్థమవుతుంది. బట్ ఐ విల్ బీ మిస్సింగ్ యూ, ఎందుకంటే మాకు ఈరోజు మళ్ళీ కాన్ఫరెన్స్ ఉంది. ఈ సండేస్ మమ్మల్ని వదలరండి. వీకెండ్ అంతా మేము కష్టపడి చదువుతాం, మళ్ళీ సండే వచ్చేటప్పటికి ఏదో కాన్ఫరెన్స్ కమిటీ ఉంటాయి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. నా తరపున కూడా మీరే ఎంజాయ్ చేయమని అడుగుతున్నాను.
అందరూ బాగా డాన్సులు వేయండి, పాటలు పాడండి, మిమిక్రీలు చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్లీజ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎంజాయ్ చేయమని అడుగుతా ఉన్నాను. అండ్ పిల్లలు కూడా డోంట్ స్టాప్ యువర్ పేరెంట్స్. పిల్లలు ఈ రోజుల్లో అలవాటైంది ఏంటంటే పిల్లలు మమ్మల్ని డాడీని ఆగాగంటున్నారు. ఆపడకండి, మీ పేరెంట్స్ని ఎంజాయ్ చేయనివ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ కాలింగ్ మీ. నేను ఐఎమ్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఫర్ మెడికవర్ హాస్పిటల్. ఐ హ్యావ్ బీన్ విత్ మై పీపుల్. ఆ కమ్యూనిటీ అంటే ఏంటో నాకు తెలుసు. అండ్ కమ్యూనిటీ ఫీలింగ్, కమ్యూనిటీ లవ్ అండ్ ఎఫెక్షన్, కమ్యూనిటీలో ఉండే దర్జా, అదంతా నాకు తెలుసు. But somehow, we have to treat all alike. Because we are doctors, we can't show that outrightly. Okay? Thank you one and all. Thank you once again. Respected guests on the dais and my dear family members, it is an opportunity for me. మీ అందరితో కలిసి ఈరోజు కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం నేను మిస్ అయ్యాను అనిపిస్తుంది మనందరినీ చూస్తుంటే. కమ్యూనిటీ గ్రూప్, ఎథనిక్ ఐడెంటిటీ అన్నది మనం వద్దనుకున్నా కూడా మన డిఎన్ఏలో ఉంటుంది. మనకి తెలుసు ప్రపంచంలో దేశాలన్నీ కూడా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎథనిక్ ఐడెంటిటీ కోసం, లేదంటే రిలీజియస్ ఐడెంటిటీ కోసం జరుగుతున్నాయి. సో మనకు వద్దనుకున్నా కూడా అవి మనతో పాటే ఉంటాయి. సో ప్రతి క్యాస్ట్కి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. మన కమ్యూనిటీలందరికీ ఒక కామన్ యాటిట్యూడ్ ఉంది. కాబట్టి మనకి మన ఐడెంటిటీ కాపాడుకుంటూనే మన యూనిటీ ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మనం కొంచెం యూనిటీ విషయంలోనే వెనకబడుతున్నాము. ఈ యూనిటీ ఉంటే మనకు తెలుసు, ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు కొడుకులు, ఒక ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకోండి, తాత తండ్రి అందరికీ ఒకే లక్షణాలు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం ఉంటుంది. కానీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రయాణం చేస్తుంది కదా. అలాగే మనం మిగిలిన కమ్యూనిటీలతో కూడా అలాగే ప్రయాణం చేస్తూ మన ఎథనిక్ ఐడెంటిటీ కాపాడుకుంటూ బాగా ప్రోగ్రెస్ అవ్వాలని, మన ఎథనిక్ గ్రూప్ అంతా కూడా ఒక యూనిటీతో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు అందరూ ఎప్పటి నుంచో చిరంజీవి గారు అడుగుతున్నారు, భాస్కర్ని తీసుకురాలేదని 1.5 year నుంచి. సో భాస్కర్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, నాకు బ్రదర్ అవుతారండి. సో అది ఎవరికి తెలీదు, మీరు భాస్కర్ తీసుకురండి, అందరికీ తెలియదు. అసలు భాస్కర్ కమ్యూనిటీ అని కూడా ఎవరికి తెలియదు అన్నారు. సో నేను చిరంజీవి గారికి 1.5 year నుంచి చెప్తున్నాను. లక్కీగా భాస్కర్ సిఎంఆర్ ఓపెనింగ్ వచ్చారు. సో రిక్వెస్ట్ చేశారు, అంటే హీ రెడీలీ అగ్రీడ్. సో చిరంజీవి గారు నాకు ప్రామిస్ అయిపోయింది. నేను పర్లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.